నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూణ్య యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. అస్సలు చేదనేది లేకుండా 2-3 రోజుల వరకు నిల్వ ఉండే కాకరకాయ ఫ్రై ఇది. దీంట్లో ఒక స్పెషల్ పొడిని వేస్ట్ చేస్తున్నాను. ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీ ఇంట్లో కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కాకరకాయ ఫ్రై కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 4-5 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా కారం వేసుకోండి. ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ల కారము, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఈ పొడి వేసుకొని మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటామండి. ఈ పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు ఈ పొడిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నేను 1/2 కేజీ కాకరకాయలని శుభ్రంగా కడిగి తొక్క అనేది తీయకుండా, గింజలు కూడా తీసుకోకుండా చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోండి. నేను కాకరకాయ ముక్కల్ని గంట సేపు ఎండలో పెట్టుకున్నానండి. కొంచెం తడంతా పోయి కొద్దిగా డ్రై అవుతాయి ఇవి. 2-3 రోజులు మన కాకరకాయ ఫ్రై నిల్వ ఉండాలంటే ఈ విధంగా ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి మన కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇది కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు కొద్దిగా కలర్ మారాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాకరకాయ ముక్కలు మరి కొద్దిగా క్రిస్పీగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయ ముక్కలు అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి. కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం కార్నర్స్కి ఈ విధంగా అనుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కార్నర్స్కి అనుకొని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి. ఆ గ్యాప్లో ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే టమాటో ముక్కలు తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయండి. చూడండి, టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడిని వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయండి, లేదంటే కారం అడుగంటిపోతుందండి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.